8 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఎవిడెన్స్ బేస్డ్ గల ఆయుర్వేదిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కేఎస్యూసీ హాస్పిటల్ మన హైదరాబాద్ లో. ఇప్పుడు ఒకటి చెప్పండి, మీరు సుదీర్ఘకాలం మీరు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. ముఖ్యంగా పత్రికకి సంబంధించినటువంటి అన్నీ మీరు చూశారు. అంటే పత్రికా గోష్ఠులు కావచ్చు, ఇవన్నీ కూడా. ఇప్పుడు చాలామంది అక్కడ పనిగట్టుకొని తెలుగుదేశం నాయకుల్ని, తెలుగుదేశాన్ని విమర్శించడం వెనక ఖచ్చితంగా మీరు ఈ విధంగానే చేయాలి అని ఒక ఒత్తిడి తెస్తున్నారు అనేటువంటి ఒక అభిప్రాయం కూడా ఉంది. సార్, నేను మామూలుగా ఒక జర్నలిస్ట్ని కూడా. నేను ఒక వాయిస్ అనే మ్యాగజైన్ నడిపా, వాయిస్ అనే ఈ పేపర్ నడిపా, వాయిస్ అనే పత్రికా రంగానికి సంబంధించిన టైటిల్ నా పేరుతోనే రిజిస్టర్ అయ్యి ఉంది, పర్మనెంట్గా RNI నంబర్ ఉంది. దాంతోపాటు వాయిస్ అనే యూట్యూబ్ ఛానల్ నడిపా, దాంతోపాటు వాయిస్ తెలుగు.com అని వెబ్సైట్ నడిపా. సో 2 యూట్యూబ్ ఛానల్స్, ఒక వెబ్సైటు, ఒక మ్యాగజైన్, ఒక ఈ పేపరు, ఇవన్నీ నడిపా. వీక్లీ కూడా కొంతకాలం నడిపా. సో ఈ విధంగా అనేక విధాలుగా పార్టీకి సేవ చేస్తూ వచ్చా. దీంట్లో నా స్వార్థం కూడా ఉంది. ఖర్చు పెడుతున్నప్పటికీ కూడా దాదాపు నెలకు ఒక 5 లక్షలు ఖర్చు అవుతున్నా కూడా ఎమ్మెల్సీ అవ్వాలి అనే కసిగా పనిచేసిన నేను చట్టసభలోకి ఎంటర్ అయ్యే క్రమంలో కూడా అడ్డుకున్నది ఈ సదరు వ్యక్తే. ఎందుకంటే మా నియోజకవర్గం ఎప్పటి నుంచో 50 సంవత్సరాల నుంచి ఎస్సీ రిజర్వ్డ్ సార్. అక్కడ ఒక ఎమ్మెల్సీగా ఒక ఎస్సీకి ఇచ్చారు, మళ్ళీ ఇంకొక ఎమ్మెల్సీగా. అంటే ఇవ్వకూడదని కదా సార్, ప్రతి కులాన్ని గౌరవించాలి, మీకు అవకాశం రాదు. ప్రతి కులాన్ని గౌరవించాలి. నార్మల్గా వైఎస్ఆర్సీపీలో కండువా వేసుకున్న వాళ్ళని కూడా కులం కోణంలో చాలా మందికి పదవులు ఇచ్చేశారు. అది కూడా ఈ ప్రబుద్ధుడి పనే. కానీ నేను అనేది ఏంటంటే, వాళ్ళు ఎవరో అప్పటి వరకు రాకుండా కండువా కూడా వేసుకోకముందే ఎమ్మెల్సీలు ఇచ్చారు. కానీ వాకాటి నారాయణ రెడ్డి అనే వ్యక్తిది ఖాళీ అయినప్పుడు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి, గూడూరు నియోజకవర్గానికి సంబంధించి నాకు ఇస్తాన్ని ఉన్న అష్యూరెన్స్ ఏదైతే ఉండిందో దాన్ని కూడా అడ్డుకున్న వ్యక్తి. ఖచ్చితంగా కూడా ఇక్కడ ఉన్న మనసులో ఉన్న కోపాన్ని అన్ని రకాలుగా నన్ను చట్టసభల్లోకి పోకుండా ఆపింది. దేవుడు నిర్ణయించిన రోజు నేను ఎటా చట్టసభలోకి వస్తాను. కానీ నేను అనేది ఏంటంటే, న్యాయం ధర్మం ఒకటి ఉండాలి. ఖచ్చితంగా కూడా మనం ఒకరికి మంచి చేయకపోయినా పర్లేదు, కానీ టార్గెట్ చేసి ఒక వ్యక్తికి కంటిన్యూస్గా చెడ్డ చేయడం అనేది, తన ఇంట్లో వాళ్ళకి మాత్రమే మేలు చేయాలి, తన చుట్టుపక్కల అనుయాయులుగా ఏదైతే వర్గంగా ఉన్నారో వాళ్ళకి మాత్రమే న్యాయం చేయాలనుకుంటే దాన్ని ఫ్యాక్షన్ రాజకీయం అంటారు, వర్గ రాజకీయం అంటారు. ఈ వర్గం అనే చట్టంలో బిగిసిపోతే పట్టు విడుపులకు తావులే. మీరు మనం చెప్తాం కదా, రాజ్యాంగేతర శక్తి అని ఒక వర్డ్ ఉంది. అంటే మీరు చెప్పిన ప్రకారం సదరు వ్యక్తి రాజ్యాంగేతర శక్తిగా, నేను ఆ మాట సాక్షిలో కూర్చుని అన్నాను సార్. ఒక అరాచక శక్తి, ఒక అసాంఘిక శక్తి, ఒక రాజ్యాంగేతర శక్తిగా ప్రవర్తించిన ఒక కోర్టు వల్ల ఈ పార్టీ ఓడిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోలేదని చెప్పా. ఎందుకు ఓడిపోయిందంటే, సరైన టైంలో సరైన మనుషుల్ని ఏదైతే వేరే పార్టీలకు పంపించడం అయితేమి, స్ట్రాటజీలో లోపం అయితేమి, వచ్చిన సర్వే రిపోర్ట్లు నిష్పాక్షికంగా ఆయన ముందు పెట్టకుండా మేనేజ్ చేసి ట్యాంపర్ చేసి పెట్టడం అయితేమి, ఆయనకు నచ్చే విధంగా ప్రొడ్యూస్ చేయడం అయితేమి, ఒక నియోజకవర్గంలో ఉన్న వాళ్ళని పక్క నియోజకవర్గం. మీరు ఇన్ని చెప్తున్నారండి, కానీ జగన్మోహన్ రెడ్డి గారు అది గ్రహించలేదు కదా, గ్రహించినట్టు కనపడతలేదు కదా. గ్రహించి ఉంటే, ఆ మాటలన్నీ ఆయన మనసుకు తీసుకుని ఉంటే, తిరిగి ఆయనకే పార్టీ మొత్తాన్ని అప్పచెప్పడు కదా. ప్రధానంగా ఒక 3 కారణాలు చెప్పండి పార్టీ ఓటమికి. సార్, 1 కోర్టుగిరి కోటరి, 2 ఐపాక్, 3 కార్యకర్తల్ని పట్టించుకొని న్యాయం చేయకపోవటం, నమ్ముకున్న నాయకులు కనీసం వాళ్ళు పనిచేసిన బిల్లులు 5 సంవత్సరాలకు కూడా ఇవ్వకపోవటం, సొంత సామాజిక వర్గాన్ని కులం కోణంలో దూరం పెట్టడం, ముఖ్యంగా ఆ 10 మంది తప్ప. ఆ పైన ఉన్న 10 మందిలో ఎక్కువ శాతం వాళ్ళే. మీరు అదర్ వే రౌండ్ చెప్తున్నారు సార్. నేను చెప్పేది అసలు మొత్తం సొంత సామాజిక వర్గాన్ని ఆయన సపోర్ట్ చేశాడని. నియామకాల్లో కొన్ని దగ్గర ప్లేస్మెంట్స్ ఇచ్చి ఉండొచ్చు, కోటరీలో ఎక్కువ శాతం వాళ్ళే ఉండి ఉండవచ్చు. మేజర్గా ఉన్న సామాజిక వర్గంగా ఆయనకి కొమ్ము కాసిన వర్గం ఏదైతే ఉందో ప్రతి జిల్లాలో నష్టపోయారు. వాళ్ళు ఎదురు తిరగబట్టే ఈ పరిస్థితి వచ్చింది. దేనివల్ల నష్టపోయారంటారు? ఎందుకంటే సార్, వాళ్ళు పని చేసి ఉంటారు, అది గ్రామ సచివాలయం కట్టుంటారు, లేకపోతే ఆయన చెప్పినప్పుడు ఏదైనా చిన్న పని చేసి ఉంటారు, పార్టీ కోసం ఖర్చు పెట్టుంటారు. పార్టీ కోసం ఖర్చు పెడితే మళ్ళీ విధి విధానాలు మీరు చెప్పేది పార్టీని సంపాదించుకోవాలని కాదు నేను చెప్పేది. ఇప్పుడు మేజర్ అండి, అంటే ఒక్క నిమిషం. చీఫ్ సెక్రటరీ, డీజీపీ, తర్వాత సెక్రటరీ, తన దగ్గర పనిచేసేవాళ్ళు, సలహాదారులు, వీళ్ళంతా ఒకే సామాజిక వర్గం అనేది బలంగా వెళ్ళిపోయింది కదా ప్రజల్లోకి. సార్, ఆ బలంగా వెళ్ళిపోవడం వల్ల నష్టం జరిగింది. అదే నష్టం జరిగింది, కానీ కష్టం వచ్చింది ఎవరికి? ప్రతి జిల్లాలో ఉన్న ఆ సామాజిక వర్గానికి. ఆ నాయకులకి ఎక్కడ పనులు జరిగాయి? ఆ నాయకుడికి సొంతంగా బిల్లులు రాలేదు. ఎవరో కాదు, నా సొంత తమ్ముడికే 5 కోట్ల రూపాయలు బిల్లులు రాలా. 5 సంవత్సరాల్లో 2 కోట్ల రూపాయలు బిల్లు కూడా రాలేదంటే ఏం చేయాలా? ఒక్క బిల్లు క్లియర్ చేయించుకున్న 2 కోట్ల రూపాయలు ఆఖరి నిమిషంలో మార్చిలో, ఇంకా 3 కోట్ల రూపాయలు బిల్లు పెండింగ్ పెట్టారు. 5 సంవత్సరాల్లో 5 కోట్ల బిల్లుకి 5 కోట్ల రూపాయలు వడ్డీ అయింది సార్. తప్పు కదా సార్? ఆ విధంగా నా తమ్ముడు గురించి చెప్పా, కానీ నా తమ్ముడు మా సొంత పేర్లతో కూడా చేయలే, ఎవరి దగ్గర పాపం సబ్ కాంట్రాక్ట్ తీసుకొని చేసుకున్నాడు. ఇలాగ ఆర్థికంగా కుదేలైపోయిన రెడ్లు ఎంతమంది?
రెడ్లనే కాదు పార్టీని నమ్ముకున్న నాయకులు ఎంతమంది, వివిధ కులాల వాళ్ళు కూడా ఏదైతే పార్టీని నమ్ముకొని ఈ పార్టీ మంది అధికారంలోకి వస్తే మనకు మేలు జరుగుతుందని పార్టీకి ఇదమిద్దంగా ఫండ్స్ ఇవ్వడంతో పాటు తమ జీవితాలని పణంగా పెట్టి అంతకుముందు ఎలక్షన్లో పోరాడిన వాళ్ళు, వాళ్ళకి మేలు జరగకపోగా వాళ్ళకి న్యాయంగా రూల్ ప్రకారం రావాల్సిన బిల్లులు రాకపోవడం, కాంట్రాక్టర్లను దొంగలుగా చూడడం కూడా తప్పు అంటాను సార్ నేను. కాంట్రాక్టర్ అంటే నేను ఒక సివిల్ ఇంజనీర్గా కాంట్రాక్టర్గా ఉన్నప్పటికీ గత 6-7 ఏళ్ల నుంచి నేను వర్కులు చేయట్లే, మానేశాను. ముఖ్యంగా నార్త్ ఇండియాలో తప్ప సౌత్ ఇండియాలో ఎక్కడ నేను వర్క్ చేయలే. దాంతోపాటు ముఖ్యంగా కాంట్రాక్టర్లు అంటే 100 రూపాయలది 90కో 75కో 85కో పాడుకునేవాడే కాంట్రాక్టర్ సార్. దాని తర్వాత ఈఎండి కట్టాలి, డిపాజిట్లు కట్టాలి, ముందు అన్ని టెండర్కి కావాల్సినవి అన్నీ ఇవ్వాలి. దాని తర్వాత కష్టపడి పనిచేయడానికి అయ్యే ఇన్వెస్ట్మెంట్ మొత్తం పెట్టాలి. ఇన్వెస్ట్మెంట్ పెట్టాక బిల్లు రాయించుకోవడం కోసం డిపార్ట్మెంట్ ముందు తిరగాలి, క్వాలిటీ కంట్రోల్ని అప్రోచ్ కావాలి, విజిలెన్స్లో నివేదికలు క్లీన్గా ఉండాలి, అన్నీ వచ్చాక బిల్లు సర్టిఫై అవుద్ది. బిల్లు సర్టిఫై అయ్యాక 5 ఏళ్ళు నిలబెట్టమేంటి సార్? ఒక ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా ఎవరు పరిపాలించినా చేసుకున్నారనేది ఒకటి ఉంది సార్. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించినా మరెవరు పరిపాలించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, విధి విధానాల్లో భాగంగా అంచెలంచెలుగా చిన్న బిల్లుల నుంచి క్లియర్ చేస్తూ పోతున్నారు సార్. అవి కానీ క్లియర్ చేయకపోతే రోడ్లు ఎలా వేస్తారు, బ్రిడ్జిలు ఎలా కడతారు, లేకపోతే చెరువులు ఎలా రిపేర్ అవుతాయి? పబ్లిక్ వర్క్స్ని, పబ్లిక్ టెండర్ల ద్వారా ఇచ్చిన పనుల్ని వాళ్ళకి హానర్ చేయకపోతే అది నేరమా కాదా? అది గవర్నమెంట్ పార్టీలకి అతీతంగా పెడితే గవర్నమెంట్ బైండ్ ఓవర్గా సంతకం పెట్టిన తర్వాత కాంట్రాక్ట్ అగ్రిమెంట్లో కాంట్రాక్టర్ కానీ వైలేట్ చేసినప్పుడు కాంట్రాక్టర్ని వెంటనే బ్లాక్ లిస్ట్లో పెడతారు సార్. 3 సంవత్సరాల పాటు ఎక్కడ టెండర్లు వేయకూడదు, దేశంలో ఎక్కడ వేయకూడదు. ఆ విధంగా కాంట్రాక్టర్లు చాలా మంది నష్టపోయారు, కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.